హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్. అందరూ ప్రిపరేషన్లో ఉన్నారా? ఉంటే మంచిది, లేకుంటే కూడా అవ్వండి. ఎందుకంటే నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్, ఆల్రెడీ ఏపీలో టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే నేనేమనుకుంటున్నా అంటే ప్రజెంట్ మనకి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్, ఏ వీక్లో అయినా రావచ్చు. అయితే ఇప్పుడు ఏపీలో కూడా మనకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా ఎర్లీగా అనిపిస్తుంది. మొన్ననే డిఎస్సి అయితే కంప్లీట్ అయింది. ఏమన్నా ఇంత తొందరగా వస్తుందని వాళ్ళు కూడా అనుకోలేరు. అయితే నేనేమనుకుంటున్నా అంటే పోయినసారి టెట్ రాద్దాం అనుకున్నా కానీ రాయలేకపోయినా, ఎందుకులే వాళ్ళకి ఎక్కువ ఉంది, మనము ఇక్కడనే ఎక్కువ ఫోకస్ చేద్దాం అన్నట్లయితే నేను రాయలేదు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఏపీ టెట్ రాసిండ్రు అండ్ డిఎస్సి కూడా రాసిండ్రు. అయితే నేను కూడా రాయాల్సింది, ఎందుకంటే మాకు నియర్ కర్నూలు కాబట్టి కర్నూలులో కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత బాధపడ్డాం, రాసింటే ఒకవేళ ప్లస్ పాయింట్ అవుతుండే, పేపర్ ఎట్లా వచ్చిందో వాళ్ళకి, మనకు ఉన్న పేపర్ వాళ్ళకున్న డిఫరెన్స్ ఏంది ఏదని కొంచెం అవగాహన అయితే అవుతుండే, కానీ నేను అంత కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ టెట్ పడింది కాబట్టి ఒకవేళ చూద్దాం, మనకి మన పేపర్ వాళ్ళ పేపర్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికి అయితే ఇంగ్లీష్ జనరల్గానే ఉండొచ్చు. తర్వాత మ్యాథ్స్ మనకు అంతా ఒకటే మ్యాథ్స్. తర్వాత సైన్స్, కొంచెం హిస్టరీ ఏమైనా చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలంగాణకు సంబంధించిన హిస్టరీ ఉంటుంది, వాళ్ళకు ఏపీ వాళ్ళకి కాబట్టి ఏపీ వాళ్ళకి సంబంధించిన హిస్టరీ ఉంటుంది కాబట్టి మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఒకవేళ మనకి ఇదే సిలబస్ని ప్రిపేర్ అయ్యి చూద్దాము. అక్కడ కూడా ఒకవేళ 90 కాబట్టి మనకి చూద్దాం, ట్రై చేద్దాం. పేపర్ ఎలా వచ్చిందని రాయాలనుకుంటున్నా. సడన్గా అయితే వచ్చింది, నేను కూడా నమ్మలేదు నోటిఫికేషన్ అయితే. నవంబరు 23 నుంచి ఒక 1 మంత్ వరకు అప్లై చేసుకునే ఉంది. నెక్స్ట్ డిసెంబర్ 10కి అయితే ఎగ్జాము, డిసెంబర్ 3కి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చిండ్రు. రాయాలనుకున్న ఫీ అయితే కదా 1000 రూపీస్ ఉంది. కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే 1000 రూపీస్ అంటే చూద్దాం. పోతే పోనీ మనకి పేపర్ ఎట్లా ఉంది, ఎట్లా ఏదని కొంచెం అవగాహన వస్తుంది, మనకి కొంచెం ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. కొంచెం ఇప్పుడు మనం డైరెక్ట్ రాసిపోయేదని నాకేమైనా హెల్ప్ అవుతుందేమో చూద్దాం, వాళ్ళకి ఎట్లా అడుగుతున్నా అది. ప్లస్ నెక్స్ట్ ఆర్ఆర్బీలో కూడా ఎన్టీపీసీలో కూడా 5000 చేంజ్ అయితే జాబ్స్ ఉన్నాయి, అది కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ అన్నీ ఆలోచిస్తున్నా, అంటే మన సెంట్రల్ లెవెల్లో ఏ విధంగా అడుగుతున్నాడు ఏంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్బీలో అయితే ఎన్టీపీసీది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనం రాసే వరకు కూడా మనం ఎట్లా డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాం. అక్కడ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అర్థమెటిక్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉండదేమో 3 అంటే 2 ఉంటాయి, CBT 1 CBT 2. నెక్స్ట్ ఇంకొకటి ఇంటర్వ్యూ ఏదో ఉంటుందంట, 3 స్టెప్లు ఉంటుంది. చూద్దాం ఎట్లా వస్తుందో పేపర్, అది కూడా నాకు రాయాలనే ఉంది. కొంచెం జ్ఞానం అర్థమవుతుంది, కొంచెం ఎట్లా ఇస్తున్నారు ఏంది, మనం ఎంతవరకు చేయగలుగుతాం, మనది ఒక ప్రూఫ్ చేసుకునే కూడా కొంచెం అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ టైం లాస్ట్ టైం కూడా నేను 2 అప్లై చేసిన అనమాట, ఎన్టీపీసీ కిందవి 2 అప్లై చేసిన, కానీ రాయలేకపోయినా. ఎందుకంటే టెట్ ఉంది, అప్పుడు ఎగ్జామ్ టైంలో టెట్ ఉంది. నేను అప్లై చేసింది మర్చిపోయినా, అది పిన్ డౌన్లోడ్ చేసుకుని 2 ఎగ్జామ్స్, 2 గ్రాడ్యుయేషన్కి ప్లస్ ఇంటర్ బేస్ మీద 2 అప్లై చేసిన అనమాట. మనకు సౌత్ వస్తుంది కదా, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, ఆ టైప్లో నేను అప్లై చేసిన. కానీ నేను లాస్ట్ మినిట్లో అదే టైంలో టెట్ ఉండే కాబట్టి టెట్ మీదనే ఫోకస్ చేద్దాము ఎందుకు అని వదిలేసిన, ఎగ్జామ్ కూడా రాయలే. అయితే ఈసారి అయితే రాద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు కూడా మనకు టైం పడుతుంది. మినిమం అయితే ఒక 6 మంత్ ఎట్లా, మ్యాక్సిమం డిఎస్సి 2 ఫ్లోలోనే ఉంటుంది. మన జనరల్ సైన్స్ దీనికి చదువుతాం వగేరా, దానికి యూజ్ అవుతుంది. మ్యాథ్స్ మనకంత ఒక అర్థమెటిక్, రీజనింగ్ చదువుకోవాలి. రీజనింగ్ కొంచెం బేసిక్స్ ఏమైనా చూద్దాము అని అనిపిస్తుంది. మళ్ళీ ఏమో ఇవన్నీ ఫోకస్ చేస్తే మళ్ళీ టెట్కి ఎక్కువ ఫోకస్ చేయాలి కదా, ఇట్లా అని డైలమాలు అయితే ఉన్నా. ఏమైనా 2 పడవల వెళ్తున్నప్పుడు ఎక్కడక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అవుతుంది నా పరిస్థితి లాస్ట్కి అని అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ అప్లై చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే చదివి ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది నా మెంటాలిటీ ప్రకారం. ఎందుకంటే అదే రీజన్ అనమాట. నేను ఫస్ట్ 90 కంటే ముందు క్వాలిఫై కాకముందు అప్లై చేసినాము, నేను క్వాలిఫై అయితే లేకుంటే లేదన్నా, కానీ అప్లై చేసి వచ్చినాక చదవడం స్టార్ట్ చేసిన అనమాట. అప్లై చేసినా కదా కనీసం చూద్దాం, బుక్ తెచ్చి చూద్దాము అని ఒక ఇదితోటి చదవడం స్టార్ట్ చేసిన. అప్పుడు 90 వచ్చినాయి అనమాట నాకు. అంటే ఒక దానికి ఏదైనా అప్లై చేసినప్పుడు దాని నుంచి బేసిక్స్ అన్నీ చదువుకుందాము అని అనిపిస్తుంది.
అందుకే నేను ఏది పడ్డా తొందర అప్లై చేయడానికి వెళ్ళననమాట. అది కూడా చదవాలా అనే ఇది ఉంటుంది. చూడాలి ఎంతవరకు వస్తుందో ఏదో. ఆర్ఆర్బీలో కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నా. దాంట్లో టైపిస్టు, అకౌంటిస్టు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ మాస్టరు, క్లర్కు ఇవి ఉన్నాయి, పోస్టులు అయితే ఉన్నాయి. మనం కంప్యూటర్ సిస్టమ్ కాదు కాబట్టి మిగతా దాంట్లోకి అప్లై చేద్దాము అని అనుకుంటున్నాం. అంటే సెంట్రల్ లెవెల్లో మనకు బెనిఫిట్ ఏంటంటే మన ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత డబ్బులు అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుందంట. అది బాగుంది బెనిఫిట్. చూద్దాం సెంట్రల్ లెవెల్లో కూడా ఎట్లా ఇస్తారు పేపర్ ఏందని చెప్పలేము. మనం ఇప్పుడు ఎట్లా ప్రిపరేషన్లో ఉన్నాం కదా, ఒక 1 అవర్ అది కూడా ట్రై చేద్దాం అని. ఎందుకంటే డిఎస్సి గురించి అయితే ఇంకా మనకు జాబ్ క్యాలెండర్ అదేం లేదు. టెట్ తర్వాత మన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇంకా జనరల్ నాలెడ్జ్ అంటే మనకి 10th వరకు డిఎస్సి ప్రిపరేషన్లో అయితే మనం ఉంటాము. సైన్స్ కానీ సోషల్ కానీ అదేవిధంగా మ్యాథ్స్ సగం ఇక్కడనే వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, రీజనింగ్ ఒకటి చూసుకుంటే ఇవాళ చూద్దాం, ట్రై చేయి. ఈడబ్ల్యూఎస్ కింద నాకు ఉంది ఆప్షను, చూద్దామని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎవరైనా రాసుంటే నాకేమన్నా కొంచెం హెల్ప్ చేయండి. ఒకవేళ నా నుంచి ఏమన్నా ఉంటే కూడా నేను చెప్తాను. అంటే నాకేమనిపిస్తుందంటే రాస్తే ఏందనేది పేపర్ తెలుస్తుంది, మనకేమన్నా భయం ఉన్నా ఏదున్నా పోతుంది అని ఒక ఉద్దేశం అన్నమాట. అంటే మనం ఎన్ని రాసినా మనకు అన్ని జాబ్స్ వస్తాయని కాదు, మన జ్ఞానాన్ని అనేది విస్తరించుకోవడానికి కొంచెం ఇది ఒక అవకాశం అని నా ఫీలింగు. ఏపీ టెట్ అయితే రాయాలని అనుకున్నా. మ్యాక్సిమం 50 సిలబస్ సేమ్ ఉంటుందని నాకు. ఎందుకంటే సైకాలజీ, తెలుగు అంటే వాళ్ళకు డిఫరెన్స్. నేను తెలుగు అయితే చదవకూడదు అనుకున్నా. మ్యాథ్స్ వాళ్ళకి మనకి సేమ్ యాస్టీజ్ అదే. వాళ్ళు కూడా అంటే నేను ఏపీ వాళ్ళది వీడియోస్ కూడా చూస్తున్నాను అనమాట. సిలబస్ పరంగా అయితే ఇంగ్లీష్ కూడా జనరల్గానే అడుగుతున్నారు. మనకు ఎట్లాడో వాళ్ళకు కూడా అట్లా అనుకో. ఒకవేళ ఇంగ్లీషు, మ్యాథ్స్, సైకాలజీ, ఇంకా సైన్స్ సోషల్లో మ్యాక్సిమము బయాలజీ కూడా వాళ్ళకు సేమ్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక 2 సబ్జెక్టులు తప్పించి, ఇంకా హిస్టరీ వేరే ఉంటుంది మనకు వాళ్ళకు కాబట్టి కొంచెం తప్పించి ఇదే కంటిన్యూషన్లో అప్లై చేసి రాద్దాం అనుకుంటున్నా. అదే నేను అనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు వస్తుందో. నేనైతే అనుకున్నా పక్కా ఏపీ టెట్ అయితే రాయాలని అనుకున్నా. చూస్తున్న వాళ్ళ వీడియోస్ కూడా ఒక 1 అవర్ అలాగే ఏమన్నా. తెలుగు అయితే ఏం చదివినా ఆర్ఆర్బీ కూడా అప్లై చేసుకున్నా. మీరు కూడా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేయండి. అంటే తెలుస్తుంది ఎట్లుంది పేపర్, ఎట్లుంది ఏందనేది. అన్నీ అప్లై చేయాలి. అంటే నాది ఇంటర్ అనుకుంటున్నాను, అది గ్రాడ్యుయేషనే, ఓపెన్ డిగ్రీ చేసిన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3 years డిగ్రీ చేసిన. ఓపెన్లో చేసిన. చూద్దాం, అవకాశం ఉంది కదా, చూడాలి. అంటే ఇదే ప్రిపరేషన్లో కొంచెము 1 అవర్ అది చూద్దాము అనుకుంటున్నాం. అంటే నాకు పర్సంటేజ్ ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి చూద్దాం, అట్లా ఏమన్నా ట్రై చేద్దామని అనుకుంటాను. మీలో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకేమన్నా అంటే నేను ఒక డైలమాలో, ఆర్ఆర్బీ అయితే డైలమాలో ఉన్నా. ఏపీ టెట్ అయితే రాస్తా కంపల్సరీ, చెప్పలేము. ఆర్ఆర్బీ గురించే కొంచెం డైలమాలు ఉన్నా. అప్లై అయితే చేసి రాద్దామని. ప్లీజ్ కామెంట్ చేయండి మీలో ఎవరన్నా ఏపీ టెట్కి, ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారా ఏంది అని ఒకసారి మీరు కామెంట్ చేయండి. అంటే చాలామంది ఏమంటున్నారంటే మన డిఎస్సి ఆస్పిరెంట్స్ డీడీ చేసిన కంపల్సరీ మన ఫోకస్ మొత్తం డిఎస్సి పైన పెట్టాం. అదర్ ఏమొచ్చినా మనం అప్లై చేయాలంటే కొంచెం తడబడతాం, ఇదేమైనా మిస్ అవుతుంది అని ఇదిలో ఉండిపోయి మనకు ఇదే అయిపోతుంది అన్నమాట. జాబ్స్కి కొంచెం వేరే వైపు కూడా చూస్తే బెటర్ ఏమో అని ఒక ఫీలింగ్ అయితే. అంటే మనకు డిఎస్సి జాబ్ క్యాలెండర్ మనం మెయిన్ ఎప్పుడు ఉందని ఎగ్జామ్ తెలిస్తే మనం వేరే సైడ్ అయితే పోము. కానీ ఇంకా మనకు ఒక డిఎస్సి మీద అయితే క్లారిటీ అనేది, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఏందని మనకైతే ఇంక క్లారిటీ లేదు, వస్తుంది. కాకపోతే ఇది ఏమన్నా ఆలోచన చేస్తే బాగుంటుందని కొంచెం నేనైతే ఆలోచిస్తున్నా. మీరు ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సజెషన్ ఇవ్వండి. నాకు కొంచెం డైలమాలోనే ఉన్నా. ఏపీ టెట్ అయితే కంపల్సరీగా ఆర్ఆర్బీ ఒకటి చూద్దాం. ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి. ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతే అండి, ఇంతవరకే చెప్పగలుగుతా. ఇదైతే పెట్టుకున్నా, ఇది తెలుగు మెథడాలకు సంబంధించింది, అయిపోకూడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సైకాలజీ అయితే స్టార్ట్ చేస్తా. ఇంతటితో వీడియో ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.